ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విషయాలు ఈ సందర్భంగా ఓట్లు వేసే సందర్భం ఎన్నికల సందర్భం కాబట్టి నేను మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని భావించి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని విధంగా సుమారు 40,000 కోట్ల రూపాయలతో ఈరోజు సంక్షేమ పంధాను ప్రభుత్వం అనుసరిస్తున్నదని చెప్పి నేను సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందులో కొన్ని విషయాలు, పేదవారు ఆత్మగౌరవంతో బతకాలనేది టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క నినాదం. ఇదే తెలంగాణ భవన్లో ఎన్నికలకు ముందు 2014 సాధారణ ఎన్నికలకు ముందు ఎలక్షన్ మేనిఫెస్టో రాసే క్రమంలో నాకు కొంతమంది మిత్రులకు ఒక 3 రోజుల పాటు చర్చలు వాదోపవాదాలు జరిగినాయి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని నేను ప్రవేశపెడితే దాని మీద చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. అదేవిధంగా పేదలకు 1000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్తే దాన్ని కూడా చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. పేదలకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇది ఇచ్చేదాని వెనుక ఏదో ఓట్ల కోసమో ఒక తమాషా కోసమో ప్రజలకు చెక్కలు గింతలు చేయడం కోసమో ఈ పెట్టినటువంటి పథకం కాదు ఇది. దీని వెనుక ఒక ప్రబలమైన ఉద్దేశం ఉంది, ఒక పర్పస్ ఉంది. పెన్షన్ అనేది పేదలకు ఇస్తే ఎందుకు ఇవ్వాలనో ఇట్ షుడ్ బి ఏ పర్పస్ఫుల్ మీనింగ్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. పేదలు కనీసం పప్పో పులుసో తిని అభాగ్యులకు, అనాథలకు, డెస్టిట్యూట్స్కు, వితంతువులకు, వృద్ధులకు ఇచ్చేది కాబట్టి, వికలాంగులకు ఇచ్చేది కాబట్టి అర్థవంతంగా ఉండాలి. ఏదో ఓట్ల కోసం 10 రూపాయలు ఇచ్చో 100 రూపాయలు ఇచ్చో వాళ్ళని బురిడి కొట్టించే పద్ధతి కరెక్ట్ కాదు. వాళ్ళ కడుపు నింపే పద్ధతి ఉండాలని ఒక దృక్పథంతో ఈ పెన్షన్ను 1000 రూపాయలు ఆసరా కింద వికలాంగులకు 1500 రూపాయలు ప్రభుత్వం అందిస్తున్న విషయం మీకు తెలుసు. అదేవిధంగా బియ్యం కూడా ప్రజలు కడుపు నిండా తినాలని చెప్పి 6 కిలోల బియ్యం ఇస్తున్న విషయం కూడా తెలుసు. అదేవిధంగా హాస్టల్లో చదువుకునే పిల్లలు రేపటి తెలంగాణ భవిష్యత్తు కాబట్టి, తెలంగాణ ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి ఈరోజు దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు హాస్టళ్లలో సన్న బియ్యం సరఫరా చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా అద్భుతంగా అమలు జరిగి కొత్త పేదలకు ఊరట కలిగిస్తున్న విషయం కూడా మీకు తెలుసు. రైతులకు కూడా రుణాలు మాఫీ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఎప్పుడు చరిత్రలో ఊహించని విధంగా పేదల గుడిసెలంటే పోలీసులు పోవటం, మున్సిపల్ సిబ్బంది పోవటం, బుల్డోజర్లు పోవటం, వాళ్ళని తరిమేయటం, లాఠీచార్జీలు చేయటమే సీన్లు మనం చూసాం. కానీ మొట్టమొదటిసారిగా చరిత్రలో జంట నగరాలలో ఉండేటువంటి పేదలు ఎక్కడ గుడిసెలు కానీ, రేకుల ఇళ్ళు కానీ, ఇంకొకటి కానీ వేసుకొని జాగా కబ్జా పెట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రిలీఫ్ ఇవ్వాలని చెప్పి జీవో 58 కింద 1,00,000 మంది పేదలకు పట్టాలు ఇచ్చినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఈ పని చేయలేదు. టీఆర్ఎస్ పేదల పట్ల ఉన్నటువంటి అంకిత భావంతో, ఒక సంక్షేమ దృక్పథంతో ఖచ్చితంగా వాళ్ళ ఆత్మగౌరవం పెంచాలని చెప్పి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అవసరమైన ప్రతి చోట డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మైనార్టీ ప్రజల సంక్షేమం బడ్జెట్ 11 కోట్లు పెట్టాం, 11,100 కోట్లు పెట్టాం. వారికి రాబోయే సంవత్సరం నుంచి ఒక 60 రెసిడెన్షియల్ కళాశాలలు కూడా మైనార్టీ బాలబాలికల కోసం ప్రారంభించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది. అంగన్వాడీల జీతాలు పెంచిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఆరోగ్య లక్ష్మి కింద బాలింత స్త్రీలకు ప్రతిరోజు గుడ్డు, పౌష్టికాహారం అందజేస్తున్న విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఆటో రిక్షా సోదరులకు వాళ్ళ యొక్క ఆటో ట్యాక్స్ రద్దు చేయటం, అంతకుముందున 70 కోట్ల రుణాలు మాఫీ చేసిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. 10 లక్షల మంది డ్రైవర్లకు 5 లక్షల రూపాయల బీమా సదుపాయం చేసిన మొట్టమొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. భవన నిర్మాణ రంగంలో పనిచేసే 15 లక్షల మంది కార్మికులకు వారికి కూడా 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అనే విషయం కూడా ప్రజల దృష్టిలో ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రకంగా సంక్షేమ రంగంలో అనేక కార్యక్రమాలు తీసుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. కొన్ని పార్టీలు రాజకీయం అంటే నువ్వు నన్ను తిట్టు, నేను నిన్ను తిడతాను, ప్రజలను వాళ్ళ కర్మ కుదిలేద్దామనే పందాలు కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. నేను వాళ్ళకి అప్పీల్ చేశాను. వరంగల్ ఎన్నికల సందర్భంలో కూడా మేము పాజిటివ్ ధోరణితో పోయినాం, పాజిటివ్ అప్పీల్ చేశాం. ఈరోజు కూడా టీఆర్ఎస్ పార్టీ ఎవరిని నిందించకుండా చేసిన కార్యక్రమాలు, చేయబోయే కార్యక్రమాలు చెప్తూ ఒక పాజిటివ్ దృక్పథంతో మేము ముందుకు పోతూ ఉన్నాం. కొన్ని పార్టీలకు నేను అప్పీల్ చేశాను, వరంగల్లో ప్రజా తీర్పు చూసైనా సరే మీ పందా మార్చుకోండి అంటే కొందరు మార్చుకోవడం లేదు. మేము 40 సంవత్సరాలు ఏం చేయలేదు, కానీ మీరు 18 నెలలనే మొత్తం ఎలుగులు తెచ్చేది ఉండే, మీరు చేయలేదనే పద్ధతిలో కొన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. అవి వాటి విజ్ఞతకే ఈ సందర్భంగా నేను వదిలేస్తున్నానని చెప్పి కూడా మనవి చేస్తూ, హైదరాబాదు ప్రజలు ఆలోచించవలసినటువంటివి కొంతమందికి సంతృప్తి కలిగిన కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు అన్నింటిని మించి
విద్యుత్ రంగం. గతంలో మనం చూసినాం, పారిశ్రామికవేత్తలు ఇందిరా పార్క్ వద్ద వచ్చి ధర్నాలు చేసేవారు. పారిశ్రామిక పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు వారానికి 2 రోజులు పని దొరకకపోయేది కోతల వల్ల. కానీ ఈరోజు బ్రహ్మాండంగా 24 గంటలు పరిశ్రమలకు కరెంటు సరఫరా జరుగుతూ ఉంది. కార్మికులు కూడా, యాజమాన్యాలు కూడా సంతోషంగా ఉన్నారు అని నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ పని మరి ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ తెలుగుదేశం నాయకులు 60 సంవత్సరాల పాలనలో ఎందుకు చేయలేకపోయారు? గత 30 సంవత్సరాలు అయితే ఎందుకు ఏడిపించారు? ఎందుకు లో వోల్టేజ్తో ప్రజలను ఇబ్బంది పెట్టారు? మరి ఒక్క యూనిట్, 1 మెగావాట్ కూడా అదనపు ఉత్పత్తి రాలే. మొన్ననే కొత్తగా 500, 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ ప్రాజెక్ట్ వచ్చింది తప్ప అంతకుముందు లేదు. కానీ టీఆర్ఎస్ ఈ పని చేసి చూపించింది. నాణ్యమైన విద్యుత్తును ఈరోజు రాష్ట్రం మొత్తానికి, జంట నగరాలకు కూడా సరఫరా చేస్తూ ఉన్నది. అంటే చిత్తశుద్ధి ఉంటే, చేయాలనే సంకల్పం ఉంటే ఎట్లా చేయొచ్చు అనేది, ఈ కరెంటు ఒకటే ఈరోజు మీరు టీఆర్ఎస్ ఓటు వేయడానికి సరిపోతుందని చెప్పి జంట నగరాల ప్రజలకు నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా హైదరాబాద్ ప్రజలకు మరో శుభవార్త. ముంబై వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. అంచి ముంబై అంటారు వాళ్ళు, మేము ముంబై కలుస్తామని చెప్తారు వాళ్ళు. అండ్ ముంబై నెవర్ స్లీప్స్ అని చెప్తారు. ఎందుకంటే ముంబైకి ఐలాండ్ తరహా పవర్ సప్లై ఉంది. హైదరాబాద్ కూడా త్వరలోనే ఐలాండ్ పవర్ సప్లై చేయబోతా ఉన్నామని చెప్పి నేను సంతోషంగా మనవి చేస్తూ ఉన్నాను. అంటే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటువంటి అన్ని జనరేటింగ్ స్టేషన్లను హైదరాబాద్ను అనుసంధానించి, ఒక దిక్కు ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినా మరొక దిక్కు ఫెయిల్యూర్ పోకుండా, అంటే ఒక రెప్పపాటు కూడా హైదరాబాద్లో కరెంటు పోకుండా నిరంతరం సరఫరా ఉండే విధంగా త్వరలోనే హైదరాబాద్కు ఐలాండ్ పవర్ సప్లై కూడా ఏర్పాటవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా శాంతి భద్రతలు, ఈరోజు 14% క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పి అధికారిక వర్గాలు డిక్లేర్ చేశారు. అన్నిటిని మించి ఆకతాయిల ఆగడాలతోని మహిళా ఉద్యోగులు, మహిళా విద్యార్థినులు, మహిళలు చాలా అభద్రతకు లోనయ్యేవాళ్ళు. వాళ్ళ రక్షణ కోసం ఓవరాల్గా శాంతి భద్రతలను పునరుద్ధరించడమే కాకుండా, పోలీస్ శాఖను ఆధునీకరించడమే కాకుండా, వారికి అత్యాధునిక టెక్నాలజీ మరియు వాహనాలు కొనివ్వడమే కాకుండా, వారి పనితీరు మెరుగుపరచడమే కాకుండా, మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ టీమ్స్ ఏర్పాటు చేసిన విషయం మీ అందరి గమనంలో ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు జంట నగరాలలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. నాకు కలిసిన ప్రతి చోట కూడా వారు ధన్యవాదాలు సార్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నారు. బస్సులలో, సిటీ బస్సులలో సెపరేటర్స్ పెట్టించి మహిళల బాక్స్ వేరేగా పెట్టి ఈరోజు ప్రయాణం జరుగుతూ ఉంటే మహిళలు చాలా ఆత్మగౌరవంతో, రక్షణతోని ప్రయాణం చేయగలుగుతూ ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. జంట జలాశయాలు నిర్మిస్తూ ఉన్నాం హైదరాబాద్. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఆలోచించలేదో నాకు కూడా అర్థం కాలేదు. మనకు నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వస్తే 170 కిలోమీటర్ల నుంచి వస్తాయి. ఈరోజు గోదావరి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వస్తే 200 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాయి. ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగి, మధ్యలో ఇంత లాంగ్ రూట్ కాబట్టి మధ్యలో ఏదైనా జరిగితే, ఒక 4 పిడుగులు పడితే, లేదా ఒక భూకంపం వస్తే, లేదా మరోటి జరిగితే, ఒకవేళ 10 రోజులు కనుక నీళ్లు అక్కడి నుంచి రాలేని పరిస్థితి ఉంటే జంట నగరాల గతి ఏం కావాలి? వాస్తవానికి జంట నగరాలకు ఇప్పటికి ఈ రోజు కూడా ఒక డెడికేటెడ్ డ్రింకింగ్ వాటర్ రిజర్వాయర్ లేదు. ఇండియాలో అన్ని నగరాలకు ఉంది. మరి ఎందుకు కాంగ్రెస్ పెద్దలు, టీడీపీ పెద్దలు చేయలేకపోయారో ఇది నాకు అర్థం కాని సమస్య. ఈరోజు దీన్ని గమనించి హైదరాబాద్కు 2 వైపులా 20 టీఎంసీల సామర్థ్యంతో, అంటే మొత్తం 40 టీఎంసీల సామర్థ్యంతో జనరేటర్స్ కూడా ఉండే విధంగా డెడికేటెడ్ రిజర్వాయర్స్ను టీఆర్ఎస్ ప్రభుత్వం టేకప్ చేసింది. త్వరలోనే ఇవన్నీ మీ ముందుకు రాబోతా ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్. జంట నగరాలలో మనం అనుభవించే ట్రాఫిక్ బాధలు అలవిగానిగా మారిపోతూ ఉన్నాయి, రోజు రోజుకు ఎక్కువ అవుతూ ఉన్నాయి. దానికోసం ఒక స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుమారు 30,000 కోట్ల ఖర్చుతో ఈరోజు కార్యక్రమాలు జరిగేటువంటి దిశగా ముందుకు పోతూ ఉన్నాం. ఈరోజు ఆంధ్ర భూమి వారు కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి బ్యానర్ ఐటంతో అంత సీను ఉందా అని చెప్పి పెట్టారు. ఆదాయం వచ్చి కేవలం 5,000 కోట్లే ఉంటుంది బల్దియాకు. మరి 30,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి సీన్ ఈ ప్రభుత్వానికి ఉందా, బల్దియాకు ఉందా అని చెప్పి వారు ఆంధ్రజ్యోతి వారికి ఒక క్వశ్చన్ రేజ్ చేశారు. ఐ కంగ్రాచులేట్ దెమ్, ఎందుకంటే దే హ్యావ్ రేజ్డ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. మంచి అర్థవంతమైన చర్చకు వాళ్ళు తెరలేపారు. నేను దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, ఇటీవల నేను చైనా వెళ్ళినప్పుడు బ్రిక్స్ బ్యాంక్ చైర్మన్ గారిని కలవడం జరిగింది. బ్రిక్స్ బ్యాంక్ అంటే కొన్ని దేశాలు కలిసి పెట్టుకున్నటువంటి బ్యాంక్, ప్రపంచ బ్యాంకుకు పోటీగా పెట్టుకున్నటువంటి బ్యాంక్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ దేశాలు కలిపి పెట్టిన బ్యాంకు బ్రిక్స్ బ్యాంక్. దాని చైర్మన్ గారు అదృష్టవశాత్తు మన భారతీయుడే ఉన్నారు.
ఐసిఐసిఐ బ్యాంక్ చైర్మన్ ఉన్నటువంటి కామత్ గారు అక్కడ ఇప్పుడు బ్రిక్స్ బ్యాంక్ చైర్మన్గా ఉన్నారు. నేను ప్రత్యేకంగా వెళ్ళి షాంఘై నగరంలో వారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఎట్లా ఉంది రావు గారు, మీ నగరం ఎట్లా ఉంది, మీ రాష్ట్రం ఎట్లా ఉంది అన్నప్పుడు నేను మొత్తం అంతా వివరించి నాకు బ్రిక్స్ బ్యాంక్ నుంచి ఒక 25,000 కోట్ల రుణం కావాలని చెప్పి అడిగాను. ఎందుకు అని అడిగారు ఆయన. హైదరాబాద్ ఒక్క నగరానికి ఇంత డబ్బు అడుగుతున్నారు మీకు ఎందుకు అంటే ఈ దుస్థితి అంతా చెప్పి ఆ నగరాన్ని పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ బాధలు మితిమీరిపోతూ ఉన్నాయి. మల్టీ లేయర్ ఫ్లైఓవర్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ ఫ్రీ జంక్షన్స్ కట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్కైవేస్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పివి నరసింహారావు హైవే ఉంది, మన సరోజినీ దేవి హాస్పిటల్ టు ఆరాంఘర్ వరకు ఉంది. అట్లా మనకు నగరంలో ఉప్పల్ నుంచి గట్కేసర్ వరకు స్కైవే రావాల్సిన అవసరం ఉంది. సేమ్ పివి నరసింహారావు హైవే లాంటివి. ప్యారడైజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని తూమ్కుంట వరకు కరీంనగర్ రూట్లో రావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బొల్లారమే కదా మెడిచల్ రూట్లో బొల్లారం నుంచి మొదలు పెట్టుకొని కొంపల్లి దాటే వరకు కూడా స్కైవే రావాల్సిన అవసరం ఉంది. వరంగల్ నుంచి వచ్చే ప్రజలు ఉప్పల్ రావడానికి గంటంబావులో వస్తే ఉప్పల్ నుంచి నగరం మధ్యలోకి రావడానికి మరో గంటంబావు గంటన్నర పడతా ఉంది. కరీంనగర్ నుంచి వచ్చేవాళ్ళు గంటంబావులో అల్వాలు చేరితే అల్వాల్ నుంచి హైదరాబాద్ రావడానికి మరో గంటన్నర పడతా ఉంది. ఈ బాధలన్నీ పోవాలంటే డెఫినెట్గా పివి నరసింహారావు హైవే స్కైవే లాంటి స్కైవేస్ నగరానికి 4 దిక్కులు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటితో పాటు ఉన్న నగరంలో ఉండే రోడ్లను విస్తరించడం కానీ, జంక్షన్స్ని విస్తరించడం కానీ, మల్టీలేయర్ ఫ్లైఓవర్స్ కట్టడం కానీ, తద్వారా ట్రాఫిక్ సమస్యలను నివారించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. చివరిగా నేను చెప్పేది ఒకటే మాట. కొంతమంది పెద్దల పాపం వాళ్ళు చేసేటువంటి వాగ్దానాలు చూస్తే కూడా కొంచెం పరిహాసాస్పదంగా అనిపించింది నాకు. ఎందుకంటే వాగ్దానం చేస్తే కూడా ఏం చేయాలో అర్థం కాని ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు వాగ్దానం చేసినట్టు నేను భావిస్తూ ఉన్నాను. ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇవ్వండి, జిహెచ్ఎంసీలో మేము వస్తే మీకు నీళ్లు ఫ్రీగా ఇస్తామని ఒక వాగ్దానం చేశారు. అంటే మన దేశంలో ఏంటంటే అన్నిటికీ ట్యాక్సులు ఉన్నాయి, కానీ ట్యాక్స్ లేని ఒక మాటలే, ట్యాక్స్ లేనటువంటి వాగ్దానాలే. ట్యాక్స్ లేదు కాబట్టి ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన వాగ్దానాలు చెప్పచ్చు. వాస్తవానికి జిహెచ్ఎంసీకి డ్రింకింగ్ వాటర్ సప్లైకి సంబంధమే లేదు. డ్రింకింగ్ వాటర్ సప్లై చేసేది హెచ్ఎండబ్ల్యూఎస్, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై స్కీమ్. దాని చైర్మన్ ముఖ్యమంత్రి. అంటే ప్యూర్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. మరి వీళ్ళు ఏ విధంగా మంచినీళ్ళు ఇస్తారో, ఎట్లా ఫ్రీగా ఇస్తారో వాళ్ళే ఈరోజు ప్రజలకు వివరణ చెప్పాలి. ఇటువంటి అడగోలు ప్రచారాలు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఇంత పరిణతి చెందిన పార్టీ, ఇన్నేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ ఇంత బేలగా, ఇంత పేలవంగా, ఇంత అనాలోచితంగా ఎట్లా వాగ్దానాలు చేస్తారో అది వాళ్ళ విజ్ఞతకి మేము వదిలేస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు చేసిన పుణ్యం ఏంటంటే చాలా సందర్భాలలో శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ, జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ మిత్రులు కానీ శీషాలు తీసుకొచ్చి చూపెడతా ఉంటారు. ఇగో మురుగునీళ్ళు మంచినీళ్ళు కలిసి వస్తున్నాయండి మా బస్తీలో అని పెద్ద గొడవ పెడతా ఉంటారు. వాళ్ళ పరిపాలన పుణ్యం అది. వాళ్ళు దేన్ని సంస్కరించలేదు. ఇంకొక మాట కూడా నేను ప్రజల దృష్టిలో పెట్టదలుచుకున్నాను. జూన్ 2 నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. అప్పుడే వర్షాకాలం ప్రారంభమవుతా ఉంది. నాకు కూడా తెలియదు సమస్య. నేను జిహెచ్ఎంసీ వాళ్ళని మీటింగ్ పిలిచాను. ఈ వర్షాకాలం ఏమైనా చేయగలుగుతామా, కొత్త ప్రభుత్వం కదా ప్రయత్నం చేయగలుగుతామని ప్రయత్నం చేసి జూన్ 6, 7వ తేదీలో బహుశా నేను మీటింగ్ పిలిచి ఒకటే మాట అడిగిన. వర్షం కురిసిందంటే నగరం అంతా జలమయం, లోతట్టు ప్రాంతాలలో ఇళ్లలోకి నీళ్లు పోతాయి. ఇది ఏంది, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ముఖ్యమంత్రి నివాసం ఉండే క్యాంప్ కార్యాలయం ముందు వరద, కారు మునిగిపోయేంత వరద. శాసనసభ మొత్తం రాష్ట్ర శాసనసభ కొలువుదీరే శాసనసభ ముందు కార్లలోకి నీళ్ళు వచ్చే వరద. రాజ్యాంగ అధిపతి గవర్నర్ గారు ఉండే రాజ్భవన్ రోడ్లో గవర్నర్ గారి అధికారిక నివాసం ముందు బ్రహ్మాండమైనటువంటి నీళ్లు మడుగు గడతాయి. ఎందుకు ఈ మడుగులు గడతాయి? అట్లీస్ట్ ఈ 3 ప్లేసులను మీరు తీయలేరంటే సారీ సార్ మేము తీయలేమన్నారు వాళ్ళు. ఎందుకు తీయలేరంటే మొత్తం హైదరాబాద్లో ఉండే ఈ కాంగ్రెస్ టీడీపీ ప్రభుత్వాల పుణ్యమాని గత 60 సంవత్సరాలలో రెయిన్ వాటర్ డ్రైన్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్ అంటారు వాటిని, కంప్లీట్ కబ్జా అయిపోయినాయి, అన్ని చోక్ అయిపోయినాయి. నిజంగా వర్షం పడితే లోతట్టు ప్రాంతాలకు నీళ్లు రావద్దు అంటే కనీసం 11.5 నుంచి 12,000 కోట్లు ఖర్చు పెట్టాలా. దానికి అవసరమయ్యే సమయం కూడా మినిమం 3 years టైం కావాలి సార్ అని చెప్పింది. అంటే అంత దుస్థితిలో ఈరోజు భాగ్యనగరం ఉంది. అంత భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. అంటే నీటి సరఫరా సవ్యంగా జరగాలన్నా, తాగునీటితో మురుగునీరు కలవద్దన్నా హెచ్ఎండబ్ల్యూఎస్ మీద కూడా 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. వెరసి మొత్తం హైదరాబాద్ మురుగునీటి వ్యవస్థ కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, ఈ మల్టీలేయర్ ఫ్లైఓవర్స్ కావచ్చు, స్కైవేస్ కావచ్చు,
పరిశుభ్రమైనటువంటి కూరగాయల మార్కెట్లు కావచ్చు, బస్ బేస్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, పౌర సదుపాయాలకు అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక గ్లోబల్ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న వసతులు ప్రజలకు అందాలంటే 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. ప్రజలకు నేను చెప్పేది ఒకటే మనవి. బ్రిక్స్ బ్యాంక్ చైర్మన్ గారు నాకు షాంఘైలో చెప్పినారు, కేసీఆర్ గారు రేపు మీ ప్రోగ్రామ్ ఏంది అని అడిగినారు. సోజు అని ఒక ఇండస్ట్రియల్ ఏరియాకి నేను పోతున్నాను చెప్తే మీరు వెళ్ళకండి, షాంఘైలోనే ఉండండి, హైదరాబాద్ గురించి మీరు తపన పడుతున్నారు కాబట్టి రేపు దినమంతా షాంఘై తిరిగి చూడండి, ఇది కూడా ఒక మురికి నగరంగా ఉండేది 6 ఏళ్ల క్రితం నేను వచ్చినప్పుడు, ఇప్పుడు వీళ్ళు అద్భుతంగా చేశారు, మీరు తిరిగి చూస్తే మీకు అవగాహన వస్తుందని చెప్పి వారు చెప్పారు. త్వరలోనే ఆ బ్రిక్స్ బ్యాంక్తో మాట్లాడి ఆ 25,000 కోట్ల రూపాయల రుణాన్ని ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి, జిహెచ్ఎంసీకి ఆ స్తోమత లేదు, అది తెలుసు నాకు సంపూర్ణంగా, ప్రభుత్వం గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి దాన్ని తీసుకొని వచ్చి తప్పకుండా హైదరాబాదును ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతా అని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నాను. గతంలో నేను తెలంగాణ తెస్తాను ఏదైతే మాట చెప్పినో, భగీరథ కింద ఇంటింటికి నల్లా ఇచ్చి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడుగా అని చెప్పినో, అదే పద్ధతులలో అదే స్పీడ్తో అదే నిబద్ధతతో ఖచ్చితంగా జంట నగరాలను కూడా ఒక అద్భుతమైనటువంటి ప్లేస్గా, ఒక గ్లోబల్ ప్లేస్గా, ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేటువంటి అవకాశాన్ని టీఆర్ఎస్కి ఇవ్వండి, టీఆర్ఎస్ వాళ్ళని గెలిపేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇది కేసీఆర్గా మీ బిడ్డగా నేను చెప్తున్నానని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. నేను ముగించే ముందు ఒక మాట, జంట నగరాల ఓటర్ల మీద, జంట నగరాల ప్రజల మీద ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే సరి అయినటువంటి వాళ్ళని గెలిపించి ఈ జంట నగరాలను తీర్చిదిద్దే బాధ్యతను సరి అయిన పార్టీ కట్టబెట్టేటువంటి బాధ్యత ఈరోజు జంట నగరాల ప్రజల మీద ఉంది. ఈ బాధ్యతతో పాటు జంట నగరాల ప్రజల మీద ఒక అపవాదు కూడా ఉంది. వీళ్ళు ఓటింగ్లో పాల్గొనరు, మాటలు బాగా మాట్లాడతారు, పల్లెటూరు వాళ్ళు వీళ్ళకన్నా చాలా నయము, ఎందుకు ఓటింగ్లో పాల్గొనరని చెప్పి చాలా విమర్శ ఉంది. ఈ అపవాదు జంట నగరాల ప్రజల నుంచి తొలగిపోవాలంటే దయచేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలి. పెద్దవాళ్ళందరూ కూడా మేము క్యూలో నిలబడి వేయమనుకునే వాళ్ళు అర్లీ మార్నింగే వచ్చి లేదా లేట్ ఈవినింగ్ లాస్ట్ చివరి సమయంలో వచ్చి ఓటింగ్లో పాల్గొని జంట నగరాల ప్రజలు తమ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, తమ విజ్ఞతను కూడా ఈ సందర్భంగా ప్రదర్శించాలని చెప్పి నేను కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. సార్ సార్ వన్ బై వన్ సార్ ఇక్కడ సార్ శ్రీకాంత్ సార్ సాక్షి టీవీ నుంచి. యా ఇక్కడ ప్లీజ్. సార్ 2 ప్రశ్నలు. ఒకటి, హైదరాబాద్ను అంతర్జాతీయ నగరంగా మార్చింది ఇక్కడ జరిగిన అభివృద్ధికి తామే కారణం